రాకాలోకంకి స్వాగతం. జై హింద్ మిత్రులారా. నెలల తరబడి కష్టించి పరీక్ష రాయాలని చెప్పి ప్రిపేర్ అయ్యి ఒక కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కోసం తయారవుతున్నటువంటి యువకుడికి ఆ పరీక్ష పేపర్ ముందే అవుట్ అయిపోయిందని, కొన్ని సంస్థలకో వ్యక్తులకో ఎక్కువ డబ్బుకి ఎవరో అమ్మేశారని, ఆ పిల్లలు చదువుకుని దాన్ని ప్రాక్టీస్ చేసి బైహార్ట్ చేసి పరీక్షల్లో ఎక్కువ మార్కులు సంపాదించుకున్నారు. నెలల తరబడి తాను చేసినటువంటి కష్టము బూడిదలో పోసిన పన్నీరైందని అనిపించినప్పుడు కోపం వస్తుంది. ఆ కోపానికి కాక్రోచ్ జనతా పార్టీ ఒక ఛానల్, ఒక మార్గం, ఒక దారిని చూపించింది. సహజంగానే ఈ దేశంలోని యువత మనసులో కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్నది కరెక్ట్, అది ఉద్యమం చేస్తున్నటువంటి పద్ధతి కరెక్ట్, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, ఈ రకరకాల ఆలోచనలు కలగడం సహజము. అందుకే మొదటి 15 రోజులు లేని జనము తరువాత 5 రోజుల్లో భారీ ఎత్తున వచ్చారు. అదేవిధంగా దీని వెనక జార్జ్ సోరోస్ డబ్బులున్నాయా, లేకపోతే విదేశీ శక్తులు వీళ్ళని ఈ పీస్ఫుల్ రెజీమ్ చేంజ్ కోసం తయారు చేస్తున్నాయా, ఈ అభిజిత్ దీప్కే నుంచి ఉన్నటువంటి రకరకాల నాయకుల వెనక ఏ రాజకీయ పార్టీలు ఉన్నాయి, వాళ్ళ కేసులు వాదించేందుకు గంటకి ₹1 కోటి తీసుకునేటటువంటి అడ్వకేట్లు ఉచితంగా ఎందుకు వస్తున్నారు, ఇలాంటి ప్రశ్నల్ని ఆలోచించేటటువంటి ఓపిక తీరిక యువతకి ఉండవు. సహజంగానే యువత వచ్చేస్తారు. ముఖ్యంగా ఒక ఉద్యమం కొద్దిగా ఊపు అందుకుంటోంది అనగానే అందులో షాహీన్ బాగ్ ముఠాలు కావచ్చును, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ముఠాలు కావచ్చును, అఫ్జల్ గురు గ్యాంగులు కావచ్చును, కశ్మీరులో బాగా ఆరితేరి అలవాటయి కొట్టకుండానే మొగుడిని కొట్టి మొగసాలకు ఎక్కేటటువంటి అలవాటైపోయినటువంటి హక్కుల కార్యకర్తలు వీళ్ళందరూ రంగంలోకి దిగుతారు. దిగగానే పోలీసుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతుంది. 15 ఏళ్ల 16 ఏళ్ల పిల్లల చేత అవాకులు చవాకులు మాట్లాడించి రీల్స్ తయారు చేయించడం జరుగుతుంది. ఇదంతా కూడా మనము ఢిల్లీలో యాక్షన్ రీప్లే అవుతున్నట్టుగా, ఏదో పాత సినిమా రిపీట్ టీవీ ఛానల్లో వేస్తున్నట్టుగా మనకు అనిపించింది. అయితే ఇక్కడ ఒక కీలకమైన ప్రశ్న ఉంది. సర్వసాధారణ యువకుడికి తనకు జరిగిన అన్యాయం విషయంలో గళమెత్తటానికి కాక్రోచ్ జనతా పార్టీ ఒక మార్గాన్ని చూపించింది, ఒక ప్రత్యామ్నాయాన్ని చూపించింది. అది రైటా రాంగా పక్కన పెడితే ఒక మార్గం అయితే చూపించింది. దీని మీద కాంగ్రెస్ పోరాడలేదు, దీని మీద ఆప్ పోరాడలేదు, దీని మీద బీజేపీ పోరాడలేదు. కాబట్టి కనీసం కాక్రోచ్ జనతా పార్టీ పోరాడిందన్నటువంటి సానుభూతి సర్వసాధారణ యువతలో ఉండడంలో ఎలాంటి సందేహము లేదు. అందుకే చివరి రోజులు వచ్చేటప్పటికీ ఉద్యమంలో జనం పెరిగిపోయారు. సరే, ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతమైతే ఒక ఒప్పందం కుదిరింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. పరీక్షలపైన ఉన్నత స్థాయి దర్యాప్తు జరుగుతోంది. ఇటువంటి పేపర్ లీకేజీలు జరగకుండా ఉండేందుకు వ్యవస్థాపరమైనటువంటి చర్యలు ఏం తీసుకోవాలో దానిపైన ఆలోచన జరుగుతోంది. అదేవిధంగా ఈ అమాయకులపైన పెట్టినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించాలి. అల్లరి మూకల మీద కేసులు కొనసాగినా అమాయకులు ఎవరైతే తెలియక ఇందులో ఇరుక్కున్నారో వాళ్ళందరి మీద కేసుల్ని తొలగించాలి. ఆ రకంగా తొలగిస్తున్నారు కూడా. ఇదంతా జరుగుతోంది. అయితే ఇక్కడ ఒక కీలకమైనటువంటి ప్రశ్న మన ముందుకు వస్తుంది. అదేమిటంటే సరిగ్గా కాక్రోచ్ జనతా పార్టీ నీట్ విషయంలో హడావిడి చేస్తూ ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ఉద్యమం చేస్తూ దాని చివరి సమయంలో పార్లమెంటుని పూర్తిగా ముట్టడి చేయాలి, పార్లమెంటు లోపలికి బలవంతంగా ప్రవేశించాలి, పార్లమెంట్లో హడావిడి చేయాలని ప్లాన్ చేస్తూ పర్మిషన్ లేకుండా ఇవన్నీ చేస్తున్న సమయంలోనే ఈ దేశంలోని 2 చాలా ముఖ్యమైన రాష్ట్రాల్లో ఆ స్థానికంగా ఆ రాష్ట్రాల యొక్క పబ్లిక్ సర్వీస్ కమిషన్ అవకతవకలు బయటపడ్డాయి, పేపర్ లీకేజెస్ బయటపడ్డాయి. అదేవిధంగా కొన్ని సంస్థలు పేపర్ని ముందే పొందడము బయటకు వచ్చింది. ఆ సంస్థ యొక్క చైర్పర్సన్ పదవుల్లో, కీలకమైనటువంటి సెక్రటరీ వంటి కీలక పదవుల్లో ఉన్న వాళ్ళు అవినీతికి పాల్పడ్డటువంటి విషయం కూడా బయటకు వచ్చింది. ఉదాహరణకి పంజాబ్లో ఉన్నటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అన్నీ కూడా లీక్ అయినాయి, పేపర్లన్నీ లీక్ అయినాయి. దానికి సంబంధించి అక్కడ ఉద్యమం జరుగుతోంది. ఈ ఉద్యమం గురించి కాక్రోచ్ జనతా పార్టీ మాట్లాడటం లేదు. ఎందుకు మాట్లాడటం లేదు?
నిజానికి ఎక్కడ విద్యార్థికి నష్టం జరిగినా కూడా సీజేపీ మాట్లాడాలి. అదే అందరూ యువత దాని నుంచి ఆశించేది. కానీ పంజాబ్ విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారు? పంజాబ్కి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధం ఉంది కాబట్టి కాక్రోచ్ జనతా పార్టీలోని కీలక నాయకులైనటువంటి సౌరభ్ దాస్ కావచ్చును, లేకపోతే అభిజిత్ దీప్కే కావచ్చును, లేకపోతే ఇటీవల తొలగించినటువంటి విజయ్ దహియా కావచ్చు, వీళ్ళందరూ ఆమ్ ఆద్మీ పార్టీ బాధ్యులు కావడం కారణమా? అంటే నీట్ ఎగ్జామ్ లీక్ వేరు, ఇవి వేరు, అలాగా భావించడం జరుగుతోందా? ఈ ప్రశ్నలకి కాక్రోచ్ జనతా పార్టీ జవాబు ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే విద్యార్థుల నమ్మకం పోకూడదు. సరిగ్గా ఇదే సమయంలో తూర్పున ఉన్నటువంటి జార్ఖండ్లో భారీ ఎత్తున అవినీతి, పరీక్షలకు సంబంధించి కామన్ ఎంట్రన్స్కి సంబంధించినటువంటి అవినీతి బయటపడింది. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధ్యక్షుడుగా ఉన్నటువంటి ఖియాంగ్టే, ఆయన పేరు ఎల్ ఖియాంగ్టే, బహుశా ఈశాన్య భారతానికి చెందినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉంటాడు. ఈ ఎల్ ఖియాంగ్టే రాజీనామా చేయవలసి వచ్చింది. ఎందుకంటే దర్యాప్తు జరుగుతోంది కాబట్టి నేను రాజీనామా చేస్తున్నానని చెప్పారు. చెప్పినటువంటి ఆయన రాజీనామా చేసిన మరుక్షణం అతని ఇంటి మీద పోలీసులు రైడ్ చేశారు. పోలీసులు రైడ్ చేసిన తర్వాత 7 గంటల సేపు ఆయనని ప్రశ్నించారు. ఆయనకి సంబంధించి 18 లొకేషన్స్, ఆయన మిత్రులు, బంధువులు, సొంత ఇళ్ళు, ఆఫీసు ఉన్నటువంటి రాంచీ, పలాము, హజారీబాగ్, బొకారో, ధన్బాద్ జిల్లాల్లో భారీ ఎత్తున సోదాలు జరిగినాయి. ఇవన్నీ కూడాను ఆయన రాజీనామా చేసింది జూలై 27 అయితే ఆగస్టు 1, 2 ప్రాంతంలో ఆయన ఇంటి మీద ఈ రైడ్స్ జరిగినాయి. ఇప్పటి వరకు కాక్రోచ్ జనతా పార్టీ దీని గురించి మాట్లాడటం లేదు. ఎందుకు మాట్లాడటం లేదు? ఎందుకంటే ఇది కూడా విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడింది. ఇది కూడా వేలాది లక్షలాది మంది విద్యార్థులు కష్టపడి తయారీ చేసి రాసినటువంటి కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్సే, ప్రిలిమినరీ క్వాలిఫైయర్సే. వీటిలో ఎందుకు వాళ్ళు మాట్లాడటం లేదు? ఇప్పటి వరకు సిఐడి 11 మందిని అరెస్ట్ చేసింది ఈ కేసులో. అంతేకాకుండా దీంతో పాటు జూలై 25 నుంచి 27 వరకు జరగవలసి ఉన్నటువంటి కంబైన్డ్ సివిల్ సర్వీసెస్ మెయిన్ ఎగ్జామినేషన్ని కూడా రద్దు చేసేశారు. అంటే నీట్ కన్నా పెద్ద ఎత్తున స్కామ్ ఇది, నీట్ కన్నా పెద్ద ఎత్తున మోసం ఇది, నీట్ కన్నా పెద్ద ఎత్తున బయటపడ్డ కుంభకోణం ఇది. దీని గురించి కాక్రోచ్ జనతా పార్టీ ఎందుకు మాట్లాడటం లేదు? ఢిల్లీ గురించి ఇంత హడావిడి చేసి, డప్పు వాయించేసేసి, డాన్సులు చేసేసి హడావిడి చేస్తుంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, ధర్మేంద్ర ప్రధాన్ తర్వాత అమిత్ షా తర్వాత నరేంద్ర మోదీ రాజీనామా చేయాలి, ఆ సీట్లో నన్ను కూర్చోబెట్టాలి అంటున్నటువంటి వాళ్ళు పంజాబ్ గురించి ఎందుకు మాట్లాడటం లేదు? అదేవిధంగా జార్ఖండ్ గురించి ఎందుకు మాట్లాడటం లేదు? జార్ఖండ్లో విద్యార్థులు సిబిఐ దర్యాప్తు కావాలని కోరుతున్నారు. విద్యార్థుల సమైక్యత కావాలి, హేమంత్ సోరెన్ అవినీతి నశించాలని చెప్పి నినాదాలు చేస్తున్నారు. వీళ్ళు ఏప్రిల్ 19న జరిగినటువంటి జేపీఎస్సీ కంబైన్డ్ ప్రిలిమినరీ టెస్ట్ని కూడా రద్దు చేయాలని కోరుతున్నారు. దానిని కూడా సిబిఐ ద్వారా దర్యాప్తు చేయించాలని కోరుతున్నారు. ఇప్పటి వరకు దీని గురించి మాట్లాడలేదు. విలేకరులు వెళ్ళి ప్రశ్నించినప్పుడు మాత్రము కాక్రోచ్ జనతా పార్టీ తరఫున విద్యార్థుల ఉద్యమానికి మా మద్దతు ఉంటుంది అని అదేదో పీఠంలో కూర్చున్న స్వామివారిలాగా ఒక అభయముద్ర చూపించారు. ఢిల్లీలో ఇంత హడావిడి చేసినటువంటి వాళ్ళు పంజాబ్ విషయంలో కానీ జార్ఖండ్ విషయంలో కానీ వేరే నీతిని ఎందుకు అవలంబిస్తున్నారు? వేరే పద్ధతిని ఎందుకు అవలంబిస్తున్నారు? చూసి చూడనట్టు ఎందుకు వదిలేస్తున్నారు? బొద్దింకల్లో మన బొద్దింకలు వేరేయా, వేరే వాళ్ళ బొద్దింకల్ని చంపాలి, మన బొద్దింకలకి మాత్రం హిట్ తగలకుండా కాపాడుకోవాలి, ఇలాంటి విధానం ఏదైనా ఉందా? కాక్రోచ్ జనతా పార్టీ నాయకత్వము వీటికి జవాబులు ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది. నిజంగా పరీక్షలన్నిటిలోని అన్ని అవకతవకల్ని తొలగించాలన్నటువంటి పవిత్ర లక్ష్యంతో గనక పోరాడితే జార్ఖండ్ అయినా పంజాబ్ అయినా ఎన్నికలకు వెళ్తోంది, ఆమ్ ఆద్మీ పార్టీకి నష్టం జరుగుతోంది కాబట్టి నేను పంజాబ్ గురించి మాట్లాడను,
జార్ఖండ్లో ఉన్నటువంటి ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి కాబట్టి దాని గురించి మాట్లాడను, ఈ రకంగా అనడం న్యాయం కాదు. కాబట్టి అభిజిత్ దీప్కే కావచ్చు, సౌరభ్ దాస్ కావచ్చు, నేహా బొరా కావచ్చు, ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో, ఎవరినైతే ముందు పెట్టి కొందరు తమ గేమ్ ఆడుతున్నారో వాళ్ళు దీనిపైన కూడా స్పందించవలసినటువంటి అవసరం ఉంది. ఇప్పటి వరకు స్పందించలేదు. కేవలం ఒక ప్రకటన తప్ప వాళ్ళు ఏ కార్యక్రమాన్ని వచ్చి వీళ్ళతో చర్చించటము, వీళ్ళతో సంఘీభావాన్ని ప్రకటించటము ఇలాంటివేవీ జరగలేదు. కాబట్టి మీ బొద్దింకలు వేరు, మా బొద్దింకలు వేరు అన్న పాలసీ ఏమన్నా నడుస్తుందా? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.